ఈ మధ్య తను ముందులాగా ఉండట్లేదు. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటున్నాడు. తన మూడ్ డైవర్ట్ చేద్దామని ప్రేమగా పలకరిస్తే కూడా పట్టించుకోవడం లేదు అత్తయ్య గారు. ఏదో డిప్రెషన్లో ఉంటున్నాడు. ఆయన పరిస్థితి ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. భయంగా ఉంది అత్తయ్య గారు. ప్రీతి, బాబు గురించి నువ్వేం కంగారు పడకు. మీ ఇద్దరిని సరదాగా సమయం గడిపేలా ఏర్పాటు నేను చేస్తాను. కలిసి బయటకెళ్దురుగాని. బాబుతో నేను మాట్లాడతాను, సరేనా? అలాగే అత్తయ్య గారు. అయ్యా, మిమ్మల్ని కలవడానికి 2 ఆడవాళ్ళు వచ్చారు. వస్తున్నా. అలాగే. ఎవరమ్మా మీరు? మేము హైదరాబాద్ లీలావతి టెక్స్టైల్స్ నుంచి వచ్చాం. అవునా? చెప్పండమ్మా, ఏం పని మీద వచ్చారు? మరేం లేదు తాతగారు, మీరు చీరలు బాగా నేస్తారంట కదా, సో మా కంపెనీ తరపున ఒక కాంపిటీషన్కి చీర పంపించాలి. ఆ చీర నేసే గోల్డెన్ ఆపర్చునిటీ మీకివ్వాలని ఇలా వచ్చాం. చీర నేసే అవకాశం మీరు నాకివ్వడానికి వచ్చారా? మంచిదమ్మా, కానీ మీరిస్తానన్న ఆ గోల్డెన్ ఆపర్చునిటీ అవసరమైన మరెవరికైనా ఇవ్వండి. ప్రస్తుతానికి ఇలాంటి అవకాశాలు వెతుక్కునే అవసరం ఆ భగవంతుడు నాకు కల్పించలేదమ్మా. అయ్యో, అవకాశం ఇస్తున్నాము అంటే డబ్బులు ఇవ్వము అనుకుంటున్నారేమో. చీర నేసేందుకు ₹1,00,000 ఇస్తాం. ఇదిగోండి 25,000 అడ్వాన్స్. $25,000 కాదు, 25 లక్షలు ఇచ్చినా నేను చేయనమ్మా. ఆ డబ్బు తీసుకుని బయలుదేరండి. ₹1,00,000 తక్కువ అనుకుంటున్నారా? డబ్బు కాదమ్మా, గౌరవం, మర్యాద, సంస్కారం ప్రధానం.
ఇవేవీ మీకు తెలియదని మిమ్మల్ని చూడగానే అర్థమైపోతుంది. మీలాంటి వాళ్ళకి నా మగ్గం ఎప్పటికీ పనిచేయదు. వాట్? ఈ ఆదికేశవులు నేచిన చీరను ప్రఖ్యాత విదేశీ మహిళలు సైతం కొనుక్కుని వెళ్ళారు అంటే అది వాళ్ళు మన సంస్కృతికి ఇచ్చిన గౌరవం అనుకున్నాను, గర్వపడ్డాను. కానీ ఇవాళ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా దేశ మహిళల్లో సంస్కారం లోపించింది, సంస్కృతి చచ్చిపోయిందేమోనని బాధేస్తుంది. అందుకే మీ పద్ధతి నచ్చక మీరిస్తానన్న బంగారు అవకాశాన్ని తిరస్కరిస్తున్నాను. ఇక బయలుదేరండి. అయ్యో ఆదికేశవులు గారు, మీరు పాతకాలం మనుషులే కావచ్చు, కానీ ఇది బిజినెస్. మీ దగ్గరకొచ్చిన కస్టమర్స్ ఇలా చేతులు కట్టుకొని ఉండాలి, అస్తమానం పెద్దవారు గొప్పవారు అని శాలువాలు కప్పుతూ ఉండాలి అంటే కుదురుతుందా? ఆదికేశవులు గారు, మీ వర్క్లో మీరు గొప్పవారు కావచ్చు, మా వరకు మేము గొప్పేగా. ఎవరిది వాళ్లకుంటుంది. అనవసరంగా ఈగోలకు పోయి పనిని పాడు చేసుకోవద్దు. మేం మీకిస్తామన్న ఆఫరు సామాన్యమైనది కాదు. ముఖ్యమంత్రి గారి కూతురికి పెళ్లి చీరనెయ్యాలి. మీ వర్క్ నచ్చి చీర సెలెక్ట్ అయితే మీకొచ్చే పేరు ఖ్యాతి మామూలుగా ఉండదు. మనసుకు నచ్చని పని చేసి సంపాదించుకునే ఖ్యాతి ఏనాటికి తృప్తినివ్వదు. దయచేసి నన్ను బలవంతం చేయకుండా వెళ్ళిపోండి. అంతేనంటారా? ఇదేనా మీ చివరి మాట? మ్మ్. పదవదిన. ఒక్క నిమిషం అమ్మా. మంచినీళ్లు తాగి వెళ్దురు గాని. ఈయన కాకపోతే 100 మంది నేతగాళ్లు దొరుకుతారు. వెతుక్కుంటూ వచ్చామని బిల్డప్ ఇస్తున్నారు. రోహిత్, అమ్మా. ఏంటి నాన్నా, ఎందుకు ఈ మధ్య మరీ ముభావంగా ఉంటున్నావంట? అబే, అలాంటిదే లేదమ్మా. అయినా నీకు తెలియదే ఉంది చెప్పు. ఎప్పుడు ఉండే ఆఫీస్ పనులతో పాటు ఈ మధ్య ఇంట్లో కూడా సమస్యలు పెరిగిపోయాయి.